రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కడియం కావ్య గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కడియం గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కడియం గారి నాయకత్వం వందనాలి కడియం గారి నాయకత్వం వందనాలి కడియం కావ్య గారి నాయకత్వం వందనాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కడియం గారి నాయకత్వం వందనాలి రేషన్ గన్పూర్ అభివృద్ధి ప్రదాత కడియం గారి నాయకత్వం వందనాలి ఒక పత్రికా సమావేశంలో ఇక్కడ స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కడియం సిఆర్ గారి మీద అర్థం లేనటువంటి విమర్శలు చేయడం జరిగింది. రాజకీయం కోసం అధికారం కావాలనే ఉద్దేశంతో ఈరోజు రాజయ్య గారు తన స్థాయిని దిగజార్చుకొని జనాలు అసహించుకునే విధమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితికి ఈరోజు దిగజారినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఇప్పటికే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన చేసినటువంటి నీతిమాలిన పనులకు ఆయనతో తిరుగుతున్నటువంటి కార్యకర్తలే తిరగాలంటే ఇబ్బంది పడి ఆయన ఈరోజు ఏ పార్టీని అయితే భుజాన మోస్తున్నా అని చెప్తున్నాడో ఆ పార్టీ నాయకత్వం ఆయనను తిరస్కరించి నువ్వు రాజకీయాలకు పనికిరావని చెప్పి పక్కన పెట్టినటువంటి సందర్భం గుర్తు లేదా రాజయ్య గారు మీకు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీరు మాట్లాడుతూ ప్రతిసారి రాజీనామా చేయి అని మాట్లాడుతూ ఉన్నారు కదా. గతంలోనే ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పారు, న్యాయస్థాన పరిధిలో కేసు ఉంది, నిజంగా పరిస్థితి వస్తే రాజీనామా చేయాల్సి ఉంటే ఎన్నికలకు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పారు కదా. నువ్వెందుకు అంత తొందరపడతావు ఓడిపోవడానికి? నువ్వు ఎలక్షన్లో ఎంత తొందరగా ఓడిపోదామని అనుకుంటావు? తొందరపడకు బిడ్డ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇక్కడ ఎలక్షన్లు వచ్చినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఓడిపోవడానికి అంత తొందరపడకని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం. నీతి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఇంకొకసారి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా గతంలోనే నీకు హెచ్చరించడం జరిగింది. మండల ఎక్కడ కూడా తిరగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతుల చెప్పుల దెబ్బలు తింటామని చెప్పి మరోసారి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు గతంలో నేను అభివృద్ధి చేసినా ఇప్పుడు ఏం అభివృద్ధి జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నావు కదా. ఏం అభివృద్ధి చేసినావు? 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు, ఏం అభివృద్ధి చేసినావు చూపిద్దురా. ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినావా? లేకపోతే ఇక్కడ 3 ఎకరాల భూమి పంచిచ్చినావా? ఎక్కడ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తా అని చెప్పినటువంటి మీ ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య పేద విద్యార్థికి అందించిందా? ఏమైనా కమిషన్ల కోసం పథకాలు అమ్ముకున్నటువంటి చరిత్ర నీది. ఈరోజు నువ్వు పక్కన శాసనసభ్యుల మీద అవినీతి అని మాట్లాడుతున్నావు. ఎట్లా ఉంది నువ్వు మాట్లాడుతున్నావు అంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి ఈరోజు నువ్వు మాటలు చెప్తా ఉంటే. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి రాజయ్య గారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎంత జుబుక్సాకరమైనటువంటి మాటలు మాట్లాడుతాను నువ్వు రాజకీయం కోసం అంటే జనాలు చివరగా నీ కుటుంబ సభ్యులు కూడా నేను చూస్తే అసహించుకునే విధంగా మాట్లాడుతా ఉన్నావు. మొన్న చూసినటువంటి పత్రికా సమావేశం వలన ఆ వీడియోలు కనుక చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మధ్యాహ్నం ఇంకేదో కార్యక్రమం చేసి వచ్చి పత్రికా సమావేశంలో కూర్చొని మాట్లాడినటువంటి మాటలు అందరికీ కూడా అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే. ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిగా, సరే 2 నెలలు 3 నెలలు చేసినావు, ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిగా శాసనసభ్యునిగా రాజకీయాల్లో ఉన్నావు. నిన్ను చూసి ఈ రోజు ఈ తరం రాజకీయాలకు వస్తున్నటువంటి యువత కావచ్చు, రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు స్ఫూర్తిగా ఉండే విధంగా ఉండాలి నాయకులు తప్ప అసహించుకునే విధంగా మాత్రం ఉండకూడదు రాజయ్య అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడే మాటలు కాదు కదా నువ్వు మాట్లాడేటి. నువ్వు స్ఫూర్తిదాయకంగా ఉండాల్సినటువంటి వ్యక్తివి ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు నీ కార్యకర్తలను ఏ విధంగా తయారు చేస్తున్నావు అర్థం చేసుకోండి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాను. మాకు రాక కాదు మాటలు. నువ్వు డాక్టర్ చదువుకున్నావు, సిగ్గు తప్పి ఆ మాటలు మాట్లాడుతున్నావు. కానీ మాకు కొంచెం సభ్యత సంస్కారం నేర్పించింది పార్టీ కావచ్చు, కర్నూలు కావచ్చు, కాబట్టి మేము ఆ మాటలు మాట్లాడలేకపోతున్నాం. అంతే నీకు మాకు తేడా. ఇప్పటికైనా నువ్వు నీ కార్యకర్తలను ఏ విధంగా తయారు చేద్దాం అనుకుంటున్నావో నీ మాటలను బట్టి అర్థమవుతా ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
ఒక డాక్టర్గా చదువుకున్న వ్యక్తిగా ఆ స్థాయికి దిగజారి మాటలు మాట్లాడకు. నువ్వు ఆ స్థాయికి ఇంకొకసారి దిగజారి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చెప్పు దెబ్బలు తింటావని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పుడే ఇందాకనే ఇక్కడ ఉన్న మాజీ ఎంపీటీసీ గారు చెప్పడం జరిగింది. గతంలో 5-6 ఏళ్ల క్రితం గ్రామస్తులంతా మనిషిని చందాలేసుకొని రంగప్ప చెరువు నుంచి ఈ లింగాలగన్పూర్ చెరువు నింపుకోవడం జరిగింది ఆనాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా నిండలేదు. కడియం శ్రీహరి గారు వచ్చినాక మాత్రమే ఈరోజు ఈ యొక్క చెరువు నిండి అలుగు పోసే విధంగా తయారైందని చెప్పి ఇప్పుడే ఇక్కడ ఉన్న లింగాలగన్పూర్ మాజీ ఎంపీటీసీ గారు చెప్పడం జరిగింది. నిజంగా కూడా మీ అందరికీ ఇది సాక్షిగా చూపించాలనే ఈరోజు ఇక్కడ మీడియా మిత్రులు అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి చెరువు సాక్షిగా దేవుని సాక్షిగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా కూడా మీరు చూస్తలేరా, కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే అయిన కానించి ప్రజలకు ఇచ్చిన మాట, ఈ లింగాలగన్పూర్ మండల ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు అశ్వరావుపల్లి కుడి కెనాల్ ద్వారా 16 నుంచి 20 ఏళ్ళ దాకా వచ్చే కాలువల ద్వారా దేవుడి చెరువు, జీడికల్ చెరువు దాకా నింపడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఎప్పుడు నెరవేరని కళ లింగాలగన్పూర్ చెరువు అలుగు పోయడం, అట్లాంటి కళ నెరవేరిందంటే కేవలం కడియం శ్రీహరి గారి ఘనత అని మీ అందరు కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఏనాడైనా లింగాలగన్పూర్ మండలంలో ఒకేసారి అక్కడి నుంచి 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 20 ఏళ్ళ దాకా ఒకటేసారి కాలువలు వాడడం, అలాగే ఆర్ఎస్ గన్పూర్ కాలువ నుంచి నవాపేట్ రిజర్వాయర్కి నీళ్ళు రావడం, నవాపేట్ రిజర్వాయర్ తద్వారా ఇతర గ్రామాలకు ఇతర మండలాలకు పోవడం ఎప్పుడన్నా లింగాలగన్పూర్ మండల ప్రజలు మీరు చూసినారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కడియం శ్రీహరి గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఒకేసారి అటు నవాపేట్ రిజర్వాయర్, ఇటు అశ్వరావుపల్లి కుడి కెనాల్ ద్వారా లింగాలగన్పూర్ మండలానికి తద్వారా ఇతర మండలాలకి నీళ్ళు వచ్చే విధంగా తయారు చేసిన ఘనత కడియం శ్రీహరి గారు అని మీ అందరు కూడా చెప్తున్నాం. అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే అయిన కాడి నుంచి లింగాలగన్పూర్ మండలంలో ఎవ్రీ మంత్ ప్రతి నెల ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పి మీ అందరికి కూడా చెప్పడం వివరించడం జరుగుతుంది. అంటే నెలగా ఏమేమి ప్రోగ్రెస్ రిపోర్ట్ చేస్తున్నాం, అసలు ఏం జరుగుతుంది మండలంలో, ఎన్ని రకాల నిధులు తీసుకురాగలుగుతున్నామని మీకు ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. గత నెలలో మేము పెట్టినప్పుడు మేము సీసీ రోడ్లు తీసుకొచ్చాం, 2,60,000 సీసీ రోడ్లు తీసుకొచ్చాం ఈ మండలానికి అని చెప్పిన వెంటనే కడియం శ్రీహరి గారిని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కొబ్బరికాయ కొట్టి మీ అందరి సాక్షిగానే సీసీ రోడ్ శంకుస్థాపన జరిగింది. మరి 15 రోజులు తిరగక ముందే మళ్ళీ ఇక్కడ చెరువు నిండిందని అంటే మా లింగాలగన్పూర్ గ్రామ ప్రజలు ఫోన్ చేస్తే మేము అందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసి ఆ చెరువును చూసి ఈ 15 రోజుల్లోనే ఇంకొక 60 లక్షల రూపాయలు మండలానికి రావడం జరిగింది. ఏ రకంగా అంటే మీరు చూస్తే 2 కమ్యూనిటీ హాల్స్, ఒకటి నెల్లుట్ల కావచ్చు, ఒకటి సిరిపురం కావచ్చు, 10 లక్షలు, 12 లక్షలతోని అంగన్వాడీ సెంటర్ ఒకటి జీడికల్ కావచ్చు, నవాపేట్ కావచ్చు, అలాగే 3 సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ. ఈ మధ్యలో పిల్లలు ఎప్పుడు కూడా ఆ కుందారం క్రాస్ ఇక్కడ యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పనే వెంటనే ఎంపీ గారి నిధులకు వెళ్ళి అక్కడ ఒక సెంట్రల్ లైటింగ్, అలాగే మన నాగారంలో సెంట్రల్ లైటింగ్, అలాగే జీడికల్లో ఎస్సీ కాలనీలో లైట్స్ అనేది లేవు అని అంటే అక్కడో సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ చేసిన ఘనత మన ఎంపీ గారిది, ఎమ్మెల్యే గారి. అట్లా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరి గారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఆయన అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే ఒకవైపు పక్కన మాజీ శాసనసభ్యులు సాయంకాల వేళ, సంధ్యా వేళ వారు పిచ్చి మాట్లాడడం మళ్ళీ మొదలుపెట్టారు. ఏమంటారు, ఏది పడితే అది వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు నేను అడుగుతున్న రాజయ్య గారు నిజంగా కూడా ప్రతిసారి రాజయ్య గారు చెప్తారు, ఒక బర్ల కాపరి డాక్టర్ అయిను, నా కుటుంబం అంతా కూడా డాక్టర్లు, మేమంతా కూడా బాగా చదువుకున్నాం అన్నాం. కానీ నాకైతే ఈరోజు డాక్టర్ రాజయ్యగా నాకు కనిపించట్లేదు. ఏదో ఎప్పుడు ప్రతిసారి చెప్తాడు కదా, నేను బర్లు కాసుకునేటువంటి డాక్టర్, కానీ నీ వ్యాఖ్యలు, నువ్వు మాట్లాడే మాటలు మాత్రం బర్లు కాసుకునేటువంటి లాగానే ఉన్నదని మీకు చెప్తున్నా రాజయ్య గారు. మీరు దయచేసి ఈ వ్యక్తిగత విమర్శలు మానండి. ఎందుకనంటే మీకు అభివృద్ధి మీద మీరు చర్చించండి, పాలసీస్ మీద చర్చించండి, అంతేగాని వ్యక్తిగతంగా ఏది పడితే దూషణలు పోతే అది కరెక్ట్ కాదు. మీరు నమ్మే బైబుల్ గ్రంథం ఉంది, అందులో క్లియర్గా కూడా చెప్తారు. ఏం చెప్తారు, ఒక వ్యక్తిగత విమర్శలు ఎక్కడ కూడా చేయకూడదు, ఏదున్నా కూడా ఆ పాలసీ ప్రకారంగా లేకపోతే ఒక కన్స్ట్రక్టివ్ వేలో మీరు చేయాలంటారు తప్పితే ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు చెప్పాలనే ఆ మహాగ్రంథం బైబిల్ కూడా చెప్పడం జరగదు. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇంత చదువుకున్నారు, ఇంత అన్ని చేసినా, నేను ఒకసారి ఉప ముఖ్యమంత్రి అయిన, ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయినా, నేను నాకు చదువు, జ్ఞానం, నా కుటుంబం అన్ని బాగున్నాయి అంటున్నాను. కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడే మాటలు మాత్రం దానికి తగ్గట్టు లేవని మీ అందరు కూడా చెప్తాను. మీకు కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి చూపించాలనే ఇవాళ లింగాలగన్పూర్ చెరువు దగ్గర తీసుకొచ్చి ఆ చెరువు సాక్షిగానే ఈరోజు
ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దయచేసి రాజయ్య గారు మీరు మానుకోండి ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ కూడా. కడియం శ్రీహరి గారు అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే కడియం శ్రీహరి గారు. మీ అందరికీ కూడా మీకు చెప్తున్నా. అదేవిధంగా మీరు అనుకుంటున్నారేమో 4 రోజులు 5 రోజులు 6 రోజులు కడియం శ్రీహరి గారు ఈ నియోజకవర్గంలో కనపడకపోగానే మీకు రకరకాల ప్రెస్ మీట్లు, ఆలోచనలు, కొత్త రకంగా మీరు పెడుతుంటారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, అడవికి సింహం రాజు. సింహానికి జ్వరం వచ్చినా 4 రోజులు పడుకున్నా, రెస్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ జ్వరం వచ్చిన సింహాన్ని కూడా సింహాన్ని పిలుస్తారు. నీ ఉడత ఊపులు, ఈ నక్క అరుపులు ఇవన్నీ మానేసుకొని మీరు రెస్ట్ తీసుకోండి. ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఎలక్షన్ రావడానికి టైం ఉంది. ఒకవేళ నిజంగానే బై ఎలక్షన్ వచ్చింది అనుకో, మొదటగా మీకు అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వదు. మీరు ఒకవేళ బరిలో నిలబడ్డా కూడా మీరు కనీసం గెలుపు అంచులకు దగ్గర కూడా ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న అభివృద్ధి చూసి మా నియోజకవర్గ ప్రజలు లింగాలగన్పూర్ మండలం నుంచి మొదలు పెడితే ధర్మసాగర్ దాకా ప్రతి ఒక్కరు కూడా వారి అభివృద్ధి చూసి మళ్ళీ కడియం శ్రీహరి గారిని కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు. మీరు అనవసరంగా ఇవన్నీ పిచ్చి మాటలు మానుకోండి అని మీకు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.